తారక్ సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నిలవేణి, ఏమైనా అడగాలా? కాదు తారక్ సార్, ఒక విషయం చెప్పాలి. ఏంటది? రేపు శుక్రవారమే ఇంట్లో మృత్యుంజయ హోమం జరగబోతుంది. ఓ అవునా? అవును తారక్ సార్. ఆ మృత్యుంజయ హోమం జరిగిపోతే ఇక ఇంట్లో ఎలాంటి అనర్థం జరగదని కాస్త ధైర్యంగా ఉండొచ్చు. ఏదో జరిగిపోతుందని ఫీల్ అవుతున్నప్పుడు ఇలా ఏదో ఒక ఉపశమనం పొందడం ముఖ్యం నిలవేణి. అయితే ఈ హోమం జరుగుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులందరూ ఉండాలి తారక్ సార్. ఇండైరెక్ట్ గా హోమం జరుగుతున్నప్పుడు నన్ను ఏ పని పెట్టుకోవద్దని చెప్తున్నావు, అంతేగా? అవును తారక్ సార్. ఎందుకంటే ముఖ్యంగా పెద్దమ్మగారు కూడా ఈ హోమంలో కూర్చుని హోమం జరిపిస్తున్నారు. అలాంటి సమయంలో అందరూ ఉండాలని నా కోరిక. ఏంటి, ఆవిడ గారి చేతుల మీదుగా ఈ హోమం జరిపిస్తున్నావా? అవును తారక్ సార్. ఎంతైనా పెద్దమ్మగారు ఈ ఇంటి పెద్ద. ఏ శుభకార్యం చేసినా ఆవిడ చేతుల మీదుగా చేయిస్తేనే బాగుంటుంది. అలాంటిది ఈ కార్యక్రమం పెద్దమ్మగారి చేతుల మీదుగా జరగకపోతే ఏం బాగుంటుంది? అయితే ఒక పని చేయండి, మీరందరూ కలిసి ఆ హోమం చేసుకోండి. మధ్యలో నేనెందుకు? అలా అంటారేంటి తారక్ సార్? చూడు నిలవేణి, ఆవిడ గారి మొహం చూడటమే నాకిష్టం ఉండదు. అలాంటిది హోమంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటే అంతసేపు అక్కడుండి ఆవిడ మొహం చూడాలా? అది కాదు తారక్ సార్. ఈ హోమం జరిగితే మొత్తం కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా. అలాంటి కార్యక్రమంలో మీరు లేకపోతే ఎలా? నిలవేణి, హోమం జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. అక్కడ నేను ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదు. మన మేలు కోరుకునే మనుషులు ఏం చేసినా బావుంటుంది. కానీ మనకి ఎల్లప్పుడూ కీడు తలపెట్టే మనుషులు ఎంత గొప్ప పూజలు చేసినా అవి గొప్ప ఫలితాలను ఇవ్వవు నిలవేణి. ఇదంతా నేను ఎవరి గురించి చెప్తున్నానో నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పటి వరకు ఎవరైతే నీతో పాటు హోమంలో కూర్చోవాలని చెప్తున్నావో ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు మంచి చేసినా అందరికీ చెడే కమ్ముకుంటుంది. గొప్ప పని చేసినా ఎదుటి వాళ్ళు తిప్పలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఆవిడ గారు హోమం చేస్తే నేను మాత్రం అక్కడ ఉండదలుచుకోలేదు. అది కాదు తారక్ సార్. ఇప్పుడు గండం నాకే ఉండి నేనే హోమం చేయాల్సిన పరిస్థితి ఉంటే మీరు నాకు తోడుగా ఉండరా? నేను నీకోసం ఉన్నాను అనే భరోసా ఇవ్వడానికి ప్రయత్నించరా? నిలవేణి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మాటలు మాట్లాడుకో. నిజంగా జీవితాల్లో గండాలు, ఆ గండాల వల్ల వచ్చే ప్రమాదాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ ప్లీజ్ మాట వరుసకు కూడా అలా అనడానికి ప్రయత్నించకు. వినడం నా వల్ల కాదు. సరే తారక్ సార్, మీ అమ్మగారి కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా మీరు హోమంలో కూర్చోవాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆ హోమం జరిగితే దానికి దక్కాల్సినంత ఫలితం మనకి దక్కుతుంది. ఏమంటారు? నా ముద్దుల భార్య అంత పద్ధతిగా ఒద్దికగా మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం వద్దంటానా కాదంటానా? నువ్వు అన్నట్టే చేద్దాం నిలవేణి.